mixed by DJ Srivaran mixes from Chimapurki. కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రాజగనన్నకు తోడు చెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు రాయలసీమ బిడ్డ రాముని దండు చూడు రాలవు కళ్ళు సీమల దండు ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ సెప్టెంబర్లో ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు. నగరాలకు వెనకడుగు వేయబోడుర జగన్ మత పటేలుగులను మడత పెట్టే పులి జగన్ రా పద్మవ్యూహం కమ్మే నీకే అభిమన్యుడా ఎక్కు పెట్టి తుంకినాడు విల్లు అర్జునుడిలా నెత్తురు రాని ప్రాణాలే పోని గాయం కాని అన్యాయం కాని నమ్మిన నా జనం కోసం ఎప్పుడు నే సిద్ధమని అదిగో జగనన్నస్తుండో రథం గదిలేరా రాజన్న గదిలేరా రథం మీద రాజన్న కొడుకు గదిలేరా జనం గదిలేరా జగనన్న గదిలేరా జనమంతా జననేతకు జెండలెత్తెరా కొడలే కొడుతుంటే తోడెల్లే చూడు సింగం గదిలిందిర సిద్ధానికి నేడు జనమే ఉన్నరు రా జగనన్నకు తోడు జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు DJ Srivaran mixes from Chimapurki. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, కానీ చేయగలిగిందే చెప్తాం, చేసేది మాత్రమే చెప్తాం. జగన్ మాట ఇచ్చాడు అని అంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కులం చూడకుండా కూడు పెట్టినాడు రా జగను మతం చూడకుండా మంచి చేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నిన్నటి నుంచి కూడా ఆయన కేక్ కటింగ్లు అదేవిధంగా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. నిన్న ఈవినింగ్ పేస్ కాలేజ్ దగ్గర ఆ స్టూడెంట్స్ తోటి జిల్లా స్టూడెంట్స్ విభాగం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిన్న ర్యాలీ అదేవిధంగా కేక్ కటింగ్ అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న నైట్ 12 గంటలకి మన మంజేష్ సన్నీ ఆధ్వర్యంలో అదేవిధంగా మలిశెట్టి దేవానాయుడు అదేవిధంగా మనోజ్ నాయుడు అదేవిధంగా పసులేటి పవన్ నాయుడు వెంకు యాదవ్ మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. ఇప్పుడు పార్టీ హౌస్లో మరి కూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. అదేవిధంగా స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ బొమ్మరిల్లు అనాథ పిల్లలకి మరి నాటారు జనార్దన్ అదేవిధంగా నాటారు రమేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో బియ్యం మరి నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. తర్వాత చర్చ్ సెంటర్లో మన శ్రీహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, ఆ తర్వాత మాతా శిశు వైద్యశాలలో మన లీగల్ సెల్ అధ్యక్షుడు ఎన్ఎస్ఆర్ గారు ఆధ్వర్యంలో మరి గర్భిణీ స్త్రీలకి ఫ్రూట్స్ బ్రెడ్ పంపిణీ ఉంది. ఆ తర్వాత గాంధీ రోడ్లో మన నాగూర్ గారి ఆధ్వర్యంలో రషీదా గారు నాగూర్ గారి ఆధ్వర్యంలో వారికి స్వీట్స్ కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంచే కార్యక్రమం ఉంది. ఆ తర్వాత 44వ డివిజన్ అధ్యక్షుడు మాలాదిరెడ్డి ఆధ్వర్యంలో మనోవికాస కేంద్రంలో మరి వారికి బట్టలు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ మరి నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి మరి పుట్టిన సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో మరి పేద బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకొని మరి సచివాలయ వ్యవస్థ అదేవిధంగా మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి ఏ పథకాలు అందుతాయో ప్రతి ఇంటికి కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో ఇల్లు లేని పేదలు దాదాపు రాష్ట్రంలో 30 లక్షల మందికి మరి ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన టైంలో మరి 17 మెడికల్ కాలేజీలే కాకుండా మరి పోర్ట్లు అదేవిధంగా షిప్పింగ్ హార్బర్స్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పుడు ఎవరైతే మరి కూటమి ప్రభుత్వం ఉందో అవన్నీ విస్మరించి ప్రజలకి ఏదైతే వారు ఇచ్చిన వాగ్దానాలు హామీలు అమలుపరచకుండా మరి ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా రాబో కాలంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకొని
ఏదైతే గతంలో పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి మహిళలకి రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మరి ఆరోగ్యాలతో ఉండాలని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా బొమ్మరిల్లో అనాథ పిల్లలకి సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ పళ్ళు, ఫ్రూట్స్, బియ్యం అవి కూడా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా సునీరావు బాబు వచ్చారు. దానికి పొద్దుల వెంకటరెడ్డి గారు, కటాశంకర్ గారు వచ్చారు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవాలని సాహిత్యంతో ప్రయత్నిస్తాం.